నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కొత్త పీఎంపీలు మంచి అనుభవం సంపాదించాలి. ఫస్ట్ క్లాస్ ఆసుపత్రి అధినేత డాక్టర్ కళాధర్ రెడ్డి. హిందూ ధర్మం కాపాడడంలో ప్రథములు ఆర్యవైశ్యులు. వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్. నిరాడంబరంగా చెల్లా శంకర్రావు జన్మదిన వేడుకలు. శుభాకాంక్షలు తెలిపిన బ్యాంకు డైరెక్టర్లు, అధికారులు. తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 17 కేటగిరీల కింద 2,37,389 మందికి 101,63,33,000 రూపాయల ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ తెలిపారు. శనివారం ఉదయం కొవ్వూరు మండలం తొగుమ్మి గ్రామంలో ఆర్డీఓ రాణి సుస్మితతో కలిసి ఇంటి వద్దనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. డిసెంబర్ 1వ తేదీ ఆదివారం ప్రభుత్వ సెలవు దినం నేపథ్యంలో నవంబర్ 30వ తేదీ శనివారం ఉదయం పెన్షన్లు ఇంటి వద్దనే అందజేయడం జరుగుతోందని పేర్కొన్నారు. అలాగే ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 18 రూరల్ మండలాల్లో 3 పట్టణ ప్రాంతాల్లో 9,041 క్లస్టర్స్ పరిధిలో 5,128 మంది సిబ్బందిచే ఇంటి వద్దనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ ప్రశాంత్ తెలియజేశారు. ఇక్కడే అమ్ముతూనే ఉండి మేము వైజాగ్లో ఉండేవాళ్ళం. కాలేదని చెప్పేసి ఇంకా ఇక్కడికే వచ్చేసి దగ్గర దగ్గర స్నానాలు బట్టి మా వాళ్ళకి ఇల్లు కూడా లేదమ్మా మాకు. అద్దెంట్లో ఉంటున్నారా తల్లి? మేడం 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 ఇల్లు కొద్ది కట్టేసి చూడండి మేడం. ఇల్లు శాంక్షన్ అయింది. అద్దెంట్లో ఉంటున్నామండి. ఈ బెటర్ కలిపి ఇల్లు సరిపోతుంది. ఇల్లు అయితే వచ్చింది కదా? వచ్చింది మేడం. వాళ్ళకి ఓన్ సైట్ ఉంది మేడం. అందువల్ల 2 హౌసెస్ కూడా శాంక్షన్ అయ్యాయి మేడం. అయితే కేటగిరీ 3 అడిగారు మేడం లాస్ట్ టైం. అయితే ఇక్కడ ఉన్నదేమో ఓన్లీ ఒక 3 మెంబర్స్ మాత్రమే కేటగిరీ 3 అడిగారు మేడం. అందువల్ల డిజిటేషన్ పాయింట్స్ ఆధ్వర్యంలో కనీస స్థాయిలో తవ్వకాలు జరిపే విధానం ఉండాలని, ఇందులో ఎటువంటి విచలనం లేకుండా పర్యవేక్షణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ జిఎల్ఎస్ఏ చైర్మన్ పి ప్రశాంత్ స్పష్టం చేశారు. శనివారం స్థానిక కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంత్ మాట్లాడుతూ జిల్లా పరిధిలో 140 బోట్స్ మ్యాన్ సొసైటీ లకీ డిజిస్టేషన్ పాయింట్స్ వద్ద ఇసుక తవ్వకాలు జరిపేందుకు అనుమతులు మంజూరు చేశామని తెలిపారు. సంబంధిత బోట్స్ మ్యాన్ సొసైటీ సభ్యులు జీవన భృతి కొరకు చేసుకున్న విజ్ఞప్తిని అనుసరించి ఇసుక తవ్వకాలు జరపాల్సిందిగా అనుమతులు జారీ చేశామని తెలిపారు. కొన్ని సొసైటీస్ 100, 700 కొంతమంది 1000 అలా మొత్తం తీసుకొచ్చారు. బట్ ఒక్కొక్కరు డిఫరెంట్. సో రియల్స్లో వీఆర్ గివింగ్ డైరెక్షన్స్. సో మీరు ఏరియాస్లో కూర్చొని ఎన్ని పోస్ట్మెన్ సొసైటీ ఏదైతే ఫేక్ పోస్ట్మెన్ సొసైటీ మాకు ఇదే లైవ్లీవుడ్ దీని మీదే పంపిస్తున్నారు. సో ఎట్లీస్ట్ దే షుడ్ బి దే క్వశ్చన్ 500 or 600 MPs. last time
రూల్స్ పంపించాము. వీఆర్ క్లోజింగ్ ద అగ్రిమెంట్ ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది. ఫర్దర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం అయితే ఇవ్వడం లేదు. మేము మా ఇంజనీరింగ్ చీఫ్ కూడా రాస్తాము. Goes known by them and the quantity given per day అనేది నాకు తెలియదు. ఏంటి లేకుండా వేరేగా రిజిస్ట్రేషన్ చేసుకొని వచ్చేసారు. ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చల్ల శంకర్రావు జన్మదిన వేడుకలు శనివారం నిరాడంబరంగా జరిగాయి. ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్లు, అధికారులు, సిబ్బంది స్థానిక జేఎన్ రోడ్లో ఉన్న ఆయన నివాసానికి విచ్చేసి చెల్లాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ల బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేక్ను ఆయన కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్యాపురం బ్యాంకును మరింత ప్రగతి పథంలో నడిపించేందుకు అవసరమైన కృషి చేస్తానని వెల్లడించారు. బడుగు బలహీన వర్గాలకు బ్యాంకు ద్వారా రుణాలు మంజూరు చేసి వారి అండగా నిలవడంతో పాటు బ్యాంకు ఖాతాదారుల ప్రయోజనాలను కాపాడేందుకు అహర్నిశలు శ్రమిస్తానని తెలిపారు. ఒకసారి ఉండండి అండ్ ఒకసారి సార్ ఇలా చూడాలి. ఓకే సార్, సరే పట్టుకోండి. సరే ఇలా చూడండి, ఇక్కడ చూడండి. అన్న ఒకసారి పట్టుకున్నాను, ఒకసారి అన్న ఒకసారి పట్టుకోండి, ఒకసారి సార్ కొంచెం దగ్గరికి వెళ్ళండి. సార్ అడిగారు కొంచెం ఒకసారి ఎలా చూడండి సార్, ఒకసారి చర్యలు పట్టుకుంది. హిందూ ధర్మం కాపాడడంలో ప్రథములుగా ఆర్యవైశ్యులని చెప్పొచ్చని వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ గూడూరు శ్రీనివాస్ అన్నారు. వ్యాపార వాణిజ్య ప్రముఖులు గ్రంథి నానబ్బులు ఆధ్వర్యంలో శనివారం దివాన్ చెరువులో జరిగిన కార్తీక వన సమారాధన విశేష పూజా కార్యక్రమానికి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పూజా మూర్తులను దర్శించుకుని నమస్కరించుకున్నారు. డాక్టర్ గూడూరు శ్రీనివాస్ను ఆర్యవైశ్య ప్రముఖులు పెద్దలు మర్యాదపూర్వకంగా ఆధ్యాత్మిక కండువాను కప్పి స్వాగతించారు. డాక్టర్ గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ సేవలకు ప్రతిరూపంగా ఆర్యవైశ్యులు ముందుంటారన్నారు. గ్రంథి నానబ్బులు తదితర ఆర్యవైశ్య ప్రముఖులను, నిర్వాహకులైన పెద్దలను డాక్టర్ గూడూరి అభినందించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు పెద్దలు విజయభారతి జస్ట్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ మేనేజర్ పెండ్యాల కోదండ రామయ్య తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు దివాంచెరులో ఆదివేశ్వర కార్తీక వన సమారోహం అనేక సేవా కార్యక్రమాలు ఈ దివాంచెరులో ఈ సంఘంతో అనేక సేవా కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. కులాలకి మతాలకి తీసిన అందరితో స్నేహభావం. నాకు ఒకటే చెప్తున్నాను, భారతదేశంలో కనుక హిందూ ధర్మం నిలబడింది ఏంటి, అది కేవలం ఆదివాసీ. ఎందుకంటే వారు చేసే సేవా కార్యక్రమాలు, వారు చేసే
చక్కగా చేస్తున్నారు. ఈ కార్తీక వన సమారాధనలు అనేవి డ్యాన్స్ పార్టీలుగా మారిపోయిన రోజుల్లో ధర్మాన్ని కాపాడుతూ చక్కగా నిర్వహిస్తున్న వ్యక్తులు ఆదివాసులు మాత్రం. ఇది నేను గర్వంగా చెప్తున్నాను. అందరికీ కూడా ఈ సంఘ సభ్యులందరికీ కూడా కార్తీక దామోదరుడు మంచి అష్టైశ్వర్యాలు ఇవ్వాలి. ముఖ్యంగా మా యంగ్ అండ్ డైనమిక్ హీరో ఇవన్నీ నానాబుల్లి గారికి వెంకాయ చెక్కి అనేక సేవా కార్యక్రమాలు పాల్గొనేది. స్థానిక స్వరాజ్ నగర్ నందు సంకల్పం సర్వీస్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలుకు బదరుల ఆశ్రమ పాఠశాల నందు ఆంధ్ర బ్యాంక్ 101 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆంధ్ర బ్యాంక్ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ వారు పలుకు బదరుల ఆశ్రమం పాఠశాల నందు వంటశాల నిర్మించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సంఘ సేవకులు రొటేరియల్ పట్టపగల వెంకట్రావు ముఖ్య అతిథిగా విచ్చేసిన, అదేవిధంగా విశిష్ట అతిథిగా యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ విశ్వేశ్వరరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పట్టపగల వెంకటరావు మాట్లాడుతూ ఎన్ని సేవలు చేసినా ఎంతమందికి ఉపకారపడిన దివ్యాంగులకు చేసింది దేవుని సేవతోటి సమానమని, వీరికి సేవ చేయడం తాను అన్ని సేవల కంటే ఎక్కువగా ఇష్టపడతారని, అందుకే తాను ఇటువంటి వారికి సర్వీస్ చేసి వాళ్ళని ఎక్కువ ప్రోత్సహిస్తానని, ప్రతి ఒక్కరు కూడా దివ్యాంగులకు సేవ చేయడం ఒక బాధ్యతగా, ఒక గొప్ప అవకాశంగా భావించాలని సందర్భంగా అన్నారు. ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్ర బ్యాంక్ ఫౌండేషన్ డే సందర్భంగా త్రూఅవుట్ కంట్రీ చారిటీ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ప్రతి అధ్యక్షత వహించవలసిందిగా మా ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ అడ్వైజర్ శ్రీ కేఆర్ రెడ్డి గారిని సవినయంగా పేర్కొని ఆహ్వానిస్తున్నాం. ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఇద్దరిని గెస్ట్ ఆహ్వానించిన ఒకళ్ళు యూనియన్ బ్యాంక్ రెగ్యులేటర్ విశ్వేశ్వరరావు గారు, ఆయన పేరు చెప్పక్కలేదు, ఊరందరికీ చెప్పాల్సిందడు పట్టపగల వెంకటరావు గారు. నా రిక్వెస్ట్ పట్టపగల వెంకటరావు గారు command officers. చాలా ఎప్పుడైతే పని ఒత్తిడిలో కూడా మీ మీద మన ఆర్గనైజేషన్ మీద ప్రేమతో వచ్చారు కాబట్టి మీటింగ్ చాలా త్వరగానే ముగిస్తాము. నౌ ఐ రిక్వెస్ట్ కేఆర్ రెడ్డి గారు టు కండక్ట్ ది ప్రొసీడింగ్స్ ఆఫ్ ద మీటింగ్ స్టార్టింగ్ విత్ ఆల్రెడీ నౌ ఐ రిక్వెస్ట్ లక్ష్మీపతి గారు Pictures there.
పిల్లనిచ్చి పెళ్లి చేస్తానని వచ్చాడు. నిశ్చితార్థం కూడా చేశారు. తర్వాత మనసు మార్చుకున్నారు. ఆ అమ్మాయి తనను ఇష్టపడుతోందని తెలిసినా ఆమెకు వేరే సంబంధం చూస్తున్నారు. అయితే ఆమె తనతోనే జీవితం ఉంటోంది. కానీ ఆమె తండ్రి గోకాడ చిట్టిబాబు కోపంతో రగిలిపోతున్నారు. అతని అనుచరులు మా ఇంటికి వచ్చి దౌర్జన్యం చేసి తనను చంపేస్తానని బెదిరిస్తున్నారు. వారి నుంచి తనకు తన కుటుంబానికి రక్షణ కల్పించండి బొమ్మూరు నివాసి వడ్లమూరి కృష్ణబాబు వేడుకుంటున్నారు. తన తల్లి నాగలక్ష్మితో కలిసి శనివారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో కృష్ణబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తనకు అనకాపల్లి జిల్లా వెలుగొండ మండలం ఏజెన్సీ లక్ష్మీపురం కాపురస్తులు గోకాడ చిట్టిబాబు కుమార్తె గోకాడ మౌనిక సురేఖతో ఈ ఏడాది జూన్ 25వ తేదీన పెద్దల సమక్షంలో పెళ్లి చూపులు జరిగాయని పేర్కొన్నారు. మేము పెద్ద సమస్య ఇది పెళ్లి సంబంధం. వాళ్ళ ఇంటికి మేము మన 26వ తారీఖున వెళ్ళాము. 6 నెల 26వ తారీఖున వాళ్ళ ఇంటికి మేము పిల్లల్ని ఆ అమ్మాయిని మేము చూసుకోవడానికి వెళ్ళాం. అక్కడికి ఒకరికొకరు వచ్చాము, అయ్యింది. మళ్ళీ 25వ తారీఖు 8 నెలలు మా ఇంటికి వచ్చారు. వచ్చి మాతో మా పెద్దలతో అంతా సమాకారంగా మొత్తం అన్ని చేసుకున్నారు. ఇంటికి ఈ పెళ్లికి జరిగే సమాకారం అంతా మాట్లాడుకున్నారు. అంతా వదిలించుకొని వెళ్ళిన తర్వాత మా సంబంధం పక్కన పెట్టి ఇంకో అమ్మాయికి వేరే సంబంధం తీసుకొచ్చారు. ఆ విషయం నచ్చక అమ్మాయి 9వ తారీఖు 10వ నెల అక్టోబర్ నెలలో మా ఇంటికి రాజమండ్రి వచ్చేయడం జరిగింది. ఆ జరగడంతో మేము వెంటనే బొమ్మూరు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేస్తే వాళ్ళు మేము కంప్లైంట్ యాక్సెప్ట్ చేయము, మీరు కంప్లైంట్ చేయాలనుకున్నారంటే మీరు పెళ్లి చేసుకుంటారండి, ఆ తర్వాత మేము కంప్లైంట్ చేస్తామంటే ఈ విషయం మేము పెళ్లి చేసుకున్న విషయం వాళ్ళ పెద్దలు తెలిసింది. ఫోటోలు అవి పెట్టడం వల్ల పెద్దలు తెలియడంలో మీరు ఇలా చేయడం వల్ల మాకు తప్పిది, అది కరెక్ట్ కాదని చెప్పేసి మా పిల్లలు మాకు అప్పచెప్పని మీకు మేము పెళ్లి చేస్తాము పెద్దల ద్వారా అని చెప్పేసి తీసుకెళ్ళారు అలా అమ్మని. అలాగే మేము పంపించాం. పంపించిన తర్వాత వెళ్ళిన వారం వరకు 2 వారాలకు చేశారు. మాకు 17వ తారీఖు 10వ నెల 2024వ తారీఖుని నిశ్చితార్థం చేశారు. మా పెద్దల్ని వాళ్ళ పెద్దల సమక్షంలో మాకు నిశ్చితార్థం జరిగింది. జరిగిన వారానికి మాకు పెళ్లి వద్దు, మీ అబ్బాయితో మాకు సంబంధం వద్దని చెప్పేసి వాళ్ళు వివాహం రద్దు చేసుకుని కేడిపేట పోలీస్ స్టేషన్ ద్వారా వాళ్ళ పెద్దల ద్వారా మా పెద్దల ద్వారా రద్దు చేసుకున్నాం పెళ్లి. ఓకే, అది ఎప్పుడు నవంబర్ 5వ తారీఖు రద్దు చేసుకున్నాం. రద్దు చేసుకున్న వివాహం రద్దు చేసిన పత్రిక ఇది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆఖరికి మేము ఫోన్ చేయకూడదు, మాకు వాళ్ళు ఫోన్ చేయకూడదు అని చెప్పేసి నియమాలు పెట్టారు. మేము చేయలేదు. వాళ్ళు ఈ రోజు 20వ తారీఖు నవంబర్ నెల 20వ తారీఖు మా తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ ఇంటికాడ మా పిల్ల బ్యాగ్ ఉండిపోయి బ్యాగ్లో బంగారం ఉండిపోయింది, ఆ బంగారం మాకు ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు. మానసికంగా పరుగు తీయడం అలా చేయడం చేస్తారు. అలా చేయడంతో కొద్దిగా మా నాన్నగారికి ఆరోగ్యం క్షీణించి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ 22వ తారీఖు నవంబర్ నెల 22వ తారీఖు కూడా మనకి ఇక్కడికి మా ఇంటి మీద దాడి పంపించారు. ఒక 6 వ్యక్తులను పంపించారు. 4 మగవాళ్ళు 2 ఆడవాళ్ళు వచ్చి మా ఇంటి మీద 6 వ్యక్తులను దాడి పంపించారు. మా తల్లిదండ్రులను దోసుకుని వెళ్ళిపోయి మా ఇంట్లో ఉన్న సామర్థ్యం మాత్రం చేసి మీ అబ్బాయి ఎక్కడ కనిపించినా చంపేస్తాము, ఆ బ్యాగు బంగారం ఇవ్వకపోతే చంపేస్తాము మొత్తానికి మమ్మల్ని మానసికంగా మొత్తం పరువు గిరువు అన్ని తీసి పాడేస్తున్నారు. బట్ మాకు ఎందుకు అలా చేస్తున్నారు అనేది ఇప్పుడు కావాలి. నిన్నే కూడా ఫోన్ చేసి మళ్ళీ వాళ్ళు బెదిరించడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర నుంచి మాకు ఎటువంటి రక్షణ లేదు. పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేసినా వాళ్ళు పట్టించుకునే పరిస్థితులు కూడా లేవు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మేము మీడియా ముందుకు వచ్చి మా సమస్యలను పరిష్కరిస్తారని మీడియా ముందుని ప్రభుత్వం ద్వారా కూడా మా ప్రాణాలకు ఇది ఉందని చెప్పేసి మేము మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. లేదు సార్, బలవంతంగా చేశారు. మేము పెట్టాం సార్, బలవంతంగా పెట్టించారు సార్ పోలీసు వారు. కేడీపేట పోలీసు వారు బలవంతంగా పెట్టించారు. పెద్దలు పోలీసు వారు కూడా మాట్లాడితే వెళ్ళాం సార్. మాట్లాడద్దన్నారు సార్ పోలీసు వారు. మీరు మాట్లాడితే ఇక్కడ మేము అరెస్ట్ చేస్తాం మిమ్మల్ని అని చెప్పేసి చెప్పారు. పోలీసు వారు బలవంతంగా చేసేసారు. ఆ రోజు అమ్మాయితో మాట్లాడిపించలేదు, ఎవరితో ఎందుకు రద్దు చేస్తారు తెచ్చింది సార్. బంగారంగా చేయలేదు సార్, బట్టలు ఉన్నాయి సార్. వాళ్ళు బంగారం ఉందని చెప్పి మమ్మల్ని మానసికంగా చేస్తారు. మా ఇంటికి వచ్చి వీళ్ళకి కూడా తెలుసు సార్ మేము ఎక్కడ ఇస్తామో ఏంటంటే వీళ్ళు మేము అంటే ఇష్టం చూపిస్తుంది సార్. అమ్మాయి మా ఇంట్లో పెట్టి అరెస్ట్ చేస్తారు సార్. అమ్మాయి ఎక్కడ కూడా వెళ్ళలేదు అంట, ఇంకా పెళ్లి చేయలేదు సార్. అమ్మాయి మళ్ళీ పెళ్లి చేద్దాక తీసుకెళ్లారు. అది దాన్ని మనకి అమ్మాయి మళ్ళీ వైజాగ్ ఈ రొద్దు అయిపోయిన తర్వాత కూడా అమ్మాయి మనకు ఫోన్ చేసి నాకు పెళ్లి చేస్తానని అబ్బాయి ఫోటోలు ఎన్నో వచ్చినాయి.
నెక్స్ట్ అమ్మాయి ఇష్టపూర్వకంగా అమ్మాయి వచ్చింది, మేము బలవంతంగా చేసింది ఏం లేదు. మేము పంపించిన వాళ్ళ అమ్మగారి ఇంటికి పంపించినవి కూడా మన దగ్గర వాయిస్ రికార్డులు ఉన్నాయి. అతను ఎలా పంపించామో ఏంటో అవన్నీ మీకు మీడియా కూడా వినిపించాను కదా సార్, అవి కూడా మీకు ఒకసారి వినిపిస్తాను చూడండి. కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా కార్తీక వన సమారాధన సర్వసభ్య సమావేశం స్థానిక దివాన్ చెరువులో ఉన్న గోదావరి మహాపుష్కర వనంలో శనివారం ఘనంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా వారి కుటుంబ సభ్యులతో హాజరైన కమ్యూనిటీ పారామెడిక్స్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆడుతూ పాడుతూ ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర మీడియా కన్వీనర్ బాళా శ్రీనివాసరావు అధ్యక్షతన వహించగా జిల్లా కార్యదర్శి పి దేవానందం స్వాగతం పలికారు. ముఖ్య అతిథిగా ఫస్ట్ ప్లేస్ ఆసుపత్రి అధినేత డాక్టర్ విఆర్ కళాధర్ రెడ్డి, డాక్టర్ పవన్ కిషోర్ విశిష్ట అతిథులుగా జాతీయ ప్రధాన కార్యదర్శి విబిటి రాజు, జాతీయ ఉపాధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు, రాష్ట్ర కోశాధికారి ఎస్ వేణుగోపాల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగుమల్ల రాంబాబు తదితరులు విచ్చేశారు. తూర్పుగోదావరి జిల్లా సర్వసభ్య సమావేశము మరియు కార్తీక వన సమారాధన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు గారికి, రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ రావు గారికి, రాష్ట్ర కోశాధికారి వేణుగోపాల్ గారికి, వేదికపైన ఉన్న వివిధ జిల్లాల మండలాల నాయకులకు, విచ్చేసిన సోదర సోదరీమణులకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. కార్తీక వన సమారాధన మన భారతదేశ సాంప్రదాయం అన్నీ కూడా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మన పూర్వులు తయారు చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా. ఏ ఏ నెలల్లో ఏ ఏ మాసాల్లో ఆ మాసాలలో ఉండేటువంటి ఉష్ణోగ్రత ఇతర విషయాలన్నింటినీ కూడా అంటే దృష్టిలో పెట్టుకుని రకరకాల పూజలు రకరకాల కార్యక్రమాలు మన పెద్దలు నిర్వర్తించారు. మనందరికీ ఆ యొక్క సాంప్రదాయాన్ని అందజేశారు. కార్తీక వన సమారాధన అనగానే వన సమారాధన, వనంలో అందరూ కూర్చుని సమంగా కుల మత భేదాలు ఏమీ లేకుండా, పెద్ద చిన్న తారతమ్యాలు లేకుండా, అలాగే ధనికులు పేదవారు అనేటువంటి ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరూ కూడా సమానంగా కూర్చుని భోజనం చేసి ఆనందించేటువంటి చక్కని కార్యక్రమం ఈ వన సమారాధన. చాలా చోట్ల ఇది ఏమవుతుందంటే కమ్మవాళ్ళ వన సమారాధన, రాజుల వన సమారాధన, గొల్లవాళ్ళ వన సమారాధన, ఈ విధంగా కులపరంగా వన సమారాధనలు ఎక్కువగా జరుగుతున్నాయి. కానీ ఈ రోజున మనం మన అసోసియేషన్ తరఫున నిర్వహించేటువంటి ఈ కార్యక్రమం నిజమైనటువంటి వన సమారాధన. ఎందుకంటే మన అసోసియేషన్లో కుల మత భేదాలకు తావులేదు, పేద ధనిక వర్గాలకు తావులేదు. అసోసియేషన్లో సభ్యులందరూ కూడా మనకు సోదర సోదరీమణులే. ఈ రోజున మనకి ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి సహకరించినటువంటి ఫస్ట్ ప్లస్ ఎమర్జెన్సీ హాస్పిటల్ డాక్టర్ బిఆర్ కళాధర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. దగ్గరలో ఉన్నటువంటి గోదావరి మహాపుష్కరవనంలో ఏర్పాటు చేసుకున్నాం. భగవంతుడు ఎక్కడో ఊటీ కొడైకెనాల్ ఉన్నట్టు పొద్దుట నుండి చల్లగాలులతో మనల్ని చక్కగా చేసి ఏదైతేనో చక్కగా మంచి కార్తీక వన సమారాధన ఇచ్చేసినటువంటి మన పిఎంపీ సోదరులందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ముందుగా ముఖ్య అతిథి ఉన్న వాళ్ళు లాస్ట్ మాట్లాడతారు, కానీ సమావేశం కాదు కార్తీక వన సమారాధన. కాబట్టి కార్తీక వన సమారాధన విశిష్టత గురించి మన జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విబిటి రాజు గారితో మొదలు పెడదామని మేము అనుకున్నాం. కాబట్టి మన విబిటి రాజు గారిని ఈ సమావేశాన్ని కార్తీక వన సమారాధనని ఉద్దేశించి తన అమూల్య దంపతులకి సన్మానం చేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకునే కార్యక్రమం ఈ కార్తీక వన సమారాధనలో ప్లాన్ చేసాం. అందులో భాగంగా మనకి 428 మంది సభ్యుల్లో మనకి 5గురు దొరికారండి. 5గురు సభ్యులే 1974 ముందు మ్యారేజ్ చేసుకుని భార్యాభర్తలు చక్కగా ఈరోజు మన కుటుంబ సభ్యులతో రావడం జరిగింది. ఈ రోజు ఆ కార్యక్రమం పెట్టడానికి మూల కారణం ఏమిటంటే చాలా మంది ఇప్పుడు ఈ జనరేషన్ లో లవ్ మ్యారేజ్లు చేసుకున్న, అరేంజ్మెంట్ మ్యారేజ్ చేసుకున్న 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కాపురాలు చేయడం కష్టమైన పరిస్థితులు ఉన్నాయి. మొన్న ఎవరో శుభలాగా ఎత్తుకొచ్చారు, నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నానంటే పలానా అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నానని ఒక శుభలాగా ఇస్తే, నేను ఇప్పుడు కదరా బాబు 25వ పెళ్లి రోజు మాత్రం చాలా గ్రాండ్ గా చేసినప్పుడు చాలా పెద్ద పార్టీ ఇస్తాను నీకేం చెప్పాను. ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే అలాంటి పరిస్థితుల్లో
50 సంవత్సరాల పాటు వాళ్ళ వివాహ దాంపత్యం అంత అన్యోన్యంగా చేసుకుని ఇలాంటి పవన్ కిషోర్ గారు లాంటి బిడ్డలను మనకు అందించిన ఇలాంటి దంపతులకి మనం వాళ్ళకి ఎంత చేసినా సన్మానం తక్కువే. వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం గురించి ఇవాళ ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమానికి ముందు ఇప్పుడే మనకి ఇచ్చేసినటువంటి మా నాన్నగారి గురించి చాలా చెప్పారు. దయచేసి ఆయనతో మాత్రం పోల్చొద్దు. అది వేరు, ఇది వేరు. అంటే అది మహావృక్షం, అదృష్టం కొద్దీ దానికి కింద ఒక చిన్న మొక్కలాగా మేము పుట్టాం. అంటే దయచేసి అంత మాత్రం పోల్చొద్దు. ఎందుకంటే ఆయన ఎప్పటికీ మేము ఆయన్ని రీచ్ కాలేము. మా ఎయిమ్ వల్ల ఒకటి ఆయన పేరు చెడగొట్టకుండా ఉంటే చాలు, అంతకంటే వేరే ఏమి మేము అనుకోవట్లేదు. ఒకటి. రెండోది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరన్నా ఒక మనిషి ఏదన్నా ప్రూవ్ చేసుకోవాలంటే అవకాశం ఇచ్చేవాళ్ళు ఉండాలి. అట్లా నేను ఫస్ట్ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఫస్ట్ 1 month 2 months స్ట్రగుల్ అయిన తర్వాత నన్ను నమ్మి నాకు పేషెంట్ని పంపించిన క్వాలిఫైడ్ డాక్టర్స్ అయితే ఏంటి, ఇక్కడ ఉన్న పిఎంపీ సోదరులు అయితే ఏంటి, జన్మలో ఎప్పటికీ మీకు రుణపడి ఉంటానని చెప్తున్నాను. ఏ రోజు కూడా మర్చిపోను. ఎందుకంటే మీరు అవకాశం ఇవ్వకపోతే నేను ప్రూవ్ చేసుకోవడానికి కూడా నాకు ఎప్పుడు లేదు. అట్లా అవకాశం ఇచ్చిన చాలా మంది ఉన్నారు. ఇక్కడ పవన్ కిషోర్ గారు ఉన్నారు, అట్లనే ఇంకొంతమంది డాక్టర్లు ఉన్నారు. ఇక్కడ పేర్లు అయితే చెప్పారు, నేను చెప్పను. కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళందరూ తెలుస్తూ చెప్తాను. కానీ అట్లా అవకాశం ఇచ్చి నిజంగా నేను ఈరోజు అట్లీస్ట్ ఈ స్టేజ్లో ఉన్నందుకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కొత్తగా ఏంటంటే, కొత్తగా వచ్చిన పిఎంపీలు ఎవరైతే ఉన్నారో, అంటే యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో, లాస్ట్ టైం కూడా 2-3 మీటింగుల్లో రాజు గారు కూడా చెప్పారు, నేను కూడా విన్నాను. అది ఫ్యూచర్లో మనకి ఇంకా క్వాలిఫైడ్స్ పెరుగుతున్నారు. రూరల్ ఏరియాస్లో గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా హెల్త్ ఫెసిలిటీస్ పెరుగుతున్నాయి. కాబట్టి దయచేసి కొత్త వాళ్ళ యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ కెరియర్ స్టార్టింగ్లో అట్లీస్ట్ 2 or 3 years దయచేసి మన పక్కన పెట్టి, మనీ అనేది కాకుండా 2 or 3 years మీ కెరియర్లో మీరు ఎక్కడో చోట మంచి హాస్పిటల్స్లో వర్క్ చేసి వీలైనంత నాలెడ్జ్ గెయిన్ చేయండి. తర్వాత అది మనకి లైఫ్ లాంగ్ మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. మనం స్టార్టింగ్లోనే మనం దాని మీద ఆలోచన లేకుండా మనం కష్టపడే ఏదైతే ఆ 2-3 years మనం కష్టపడుతున్నామో డెఫినెట్గా అది మీకు లైఫ్లో ఎప్పుడైనా సరే హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు గవర్నమెంటే కొత్తగా డిప్లొమా కోర్సెస్, ఆ కోర్సెస్, ఎమర్జెన్సీ టెక్నీషియన్ కోర్సెస్ అన్నీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో పల్లెటూరులో కూడా మనం పేషెంట్ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి అంటే డెఫినెట్గా ఎప్పటికప్పుడు సబ్జెక్ట్ అప్డేట్ అవుతూ ఉండాలి. నేననే కాదు, ఏ కన్సల్టెంట్ మీకు సిఎంఈ ప్రోగ్రాములు పెట్టినా, కాన్ఫరెన్స్లు పెట్టినా దయచేసి అటెండ్ అవ్వండి. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క విషయం తప్పకుండా నేర్చుకుంటారు. తప్పకుండా అందరూ అటెండ్ అవ్వండి. అట్లనే మీకు ఇప్పుడు ఇంతకుముందు బుక్సే ఉండే, ఇప్పుడు గూగుల్ కానీ అది కానీ ప్రతి దాంట్లో మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో కొత్త వాళ్ళకి నేను చెప్పేదైతే సజెషన్ అదే, దయచేసి ఫస్ట్ మీ స్టార్టింగ్ ఆఫ్ కెరియర్లో దయచేసి మీరు హార్డ్ వర్క్ చేసి వీలైనంత సబ్జెక్ట్ నేర్చుకోండి. అది లైఫ్ లాంగ్ మీకు హెల్ప్ చేస్తుంది. ఎప్పుడు కూడా మన బేసిక్స్ అనేవి మాత్రం పోవు. మనం ఎంత టెక్నాలజీ అయినా రానివ్వండి, బేసిక్స్ అనేది ఏ రోజు కూడా పోదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొత్త పీఎంపీలు మంచి అనుభవం సంపాదించాలి. ఫస్ట్ క్లాస్ ఆసుపత్రి అధినేత డాక్టర్ కళాధర్ రెడ్డి. హిందూ ధర్మం కాపాడడంలో ప్రథములు ఆర్యవైశ్యులు. వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్. నిరాడంబరంగా చల్లా శంకర్రావు జన్మదిన వేడుకలు. శుభాకాంక్షలు తెలిపిన బ్యాంకు డైరెక్టర్లు, అధికారులు. ఇవి ఇప్పటివరకు నబల్చిన అప్డేట్స్. కీప్ వాచింగ్ ABC న్యూస్.